హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు వచ్చాను ఇంటికి. ఇందాక బస్ దిగి నడుచుకుంటూ వచ్చాను. రావడంతో సీరియల్ పెట్టాను. సీరియల్ టీవీ పెట్టేసి ఆ టీవీ నడుస్తూ ఉంటే ఇక మనం ఏదన్నా పని చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు రావాలి. పొద్దున్నెళ్ళి ఇప్పుడు వచ్చాను. ఇదిగోండి గిన్నెలు అలాగే ఉన్నాయి. గిన్నెలు కడగలేదు, పొద్దున గిన్నెలు కడగలేదు. గిన్నెలు అలాగే ఉన్నాయి. వంట కూడా ఏమీ లేదు. ఇంకా అన్నీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వంట చేయాలి, ఆ గిన్నెలు కడగాలి. అది ఫ్రెండ్స్, పొద్దంతా మనం డ్యూటీ చేసి రావాలా. ఇంటికి వచ్చినాక ఇది చేయాలి. ఇక మనం ఆడవాళ్ళకి ఇప్పుడు రెస్ట్ ఎక్కడ చెప్పండి ఫ్రెండ్స్. ఆ పడుకున్నప్పుడే మనకు పడుకున్నప్పుడే రెస్ట్ తీసుకుంటాం మనం. ఇక అంతమించి రెస్ట్ లేదు. సండే లేదు. సండే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు, కానీ సెలవు లేదు, ఏం లేదు. సెలవు అంటే డ్యూటీ సెలవు, కానీ ఇంట్లో మాత్రం ఎప్పుడూ సెలవు లేదు ఫ్రెండ్స్. సరేలే, మన పిల్లల కోసం, మన భర్త కోసమే కదా మనం కష్టపడేది. దాంట్లో మనం బాధపడాల్సిన అవసరమే లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం మనస్ఫూర్తిగా వంట పని కానీ ఇంటి పని ఏదైనా మనం మనస్ఫూర్తిగా చేస్తాం. మన ఇల్లు కదా, మన ఇల్లు కాబట్టి మనం మనస్ఫూర్తిగా చేస్తాం. దాంట్లో మనకేం బాధ లేదు. చేస్తూ పోతుంటే మనకు ఆనందం కలుగుతుంది. వాళ్ళకి మనం వండి పెట్టినా కూడా వాళ్ళకి తింటే కూడా మనసుకు తృప్తిగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే కష్టపడుతూ ఇంటికి వచ్చి ఈ పని ఆ పని చేసుకొని ఇలాగే చేసుకుంటా అడ్జస్ట్ అవ్వకుండా వెళ్తున్నారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఇంటి కోసం మనం చేసుకోవడంలో మనకేమీ భారము కాదు, భారము కాదు, మన బాధ్యత కాబట్టి మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి స్టార్ట్.